గురుగారు చాలా మంది పెద్దలు అంటూ ఉంటారు ఆదివారం రోజు ఎల్లమ్మ అంటే ఇంట్లో ఎవరైతే ఆ అమ్మవారిని కొలుస్తారో అవును. లేకపోతే కొమరం వెళ్ళి స్వామిని అవును. కొలుస్తారో వాళ్ళు మాత్రమే తినకూడదు అంటూ ఉంటారు. మరి అవును. దాని వెనకాల ఉన్న ఇదేంటండి? ఇక్కడ కలియుగములో మనము ఎప్పుడైతే యుగాలు మారుతూ వచ్చాయో పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు అన్నీ మార్పు చెందుకుంటూ వచ్చాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అంటే ప్రాంతీయాన్ని బట్టి, కులాన్ని బట్టి, ఆచారాన్ని బట్టి పద్ధతులు మార్పు చెందుకుంటూ వస్తూ ఉంటాయండి. ఇప్పుడు అలా తినకూడదు అని అంటే గనక అందులో ఆల్మోస్ట్ అందరూ తినేవాళ్ళే. తినలేదు అనేటటువంటిది ఏం లేదు. కాకపోతే కొంతమంది విశ్వాసం ద్వారా, నమ్మకం ద్వారా కొంతమంది ఆదివారం ఉపవాసం ఉంటారు. కొంతమంది భగవంతుడి పేరు మీదగా అంటే ఎల్లమ్మ కావచ్చు, గ్రామదేవత కావచ్చు, పోలేరమ్మ కావచ్చు, ఎల్లమ్మ కావచ్చు, కొమరవెల్లి మల్లన్న కావచ్చు, వీళ్ళ పేరు మీదుగా ఉపవాసం ఉండేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. అది వాళ్ళ వాళ్ళ యొక్క అంతర్గత పద్ధతిని బట్టి ఆచారం ఉంటుంది. ఇప్పుడు తినకూడదు అని అంటే 365 రోజులు తిననటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. తినాలి అని ఆలోచన ఉంటే గనక వాళ్లకు ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం లేదు, ఏ రోజైనా తింటూ ఉంటారు. అంటే ఒకవేళ తినేటటువంటి వాళ్ళకి 365 రోజులు తింటూనే ఉంటారు. తినకూడదు అనేటటువంటి మనస్సు అంగీకరిస్తే కనుక వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ముట్టరు. అంటే వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచార వ్యవహారాదులను బట్టే వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది. అలాగే ఆదివారం, సోమవారం అనేటటువంటిది ఏదైతే మనము ఆంక్షలు పెడుతున్నామో ఈ మధ్యకాలంలో ప్రతిరోజు వారానికి 7 రోజులు కూడా తినేవాళ్ళు ఉన్నారమ్మా. ఉన్నారు. అవును. కాకపోతే తినకూడదు అని శాస్త్రం ఎందుకు చెప్పిందంటే ఎక్కువగా మాంసాహారపు కృతులు భుజించడం ద్వారా మన ఆయుష్ని మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. మాంసం తినేవాడికి, శాకాహారం తినేవాడికి ఎప్పుడైనా మీరు కేటగిరీ 2 కేటగిరీలు పక్కన పెడితే శాకాహారం తినేటటువంటి వాడి యొక్క ఆయుష్ విపరీతంగా ఎక్కువగా ఉంటుంది. మాంసాహార కృతులు తినేటటువంటి వాడికి ఆయుష్ అనేటట్టు ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుందని శాస్త్రం అమ్మ.